ఇంధన ఖర్చుల భారాన్ని తగ్గించేందుకు రాష్ట్రంలో తొలిసారిగా ప్రజలకు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు అద్దెకు తీసుకునే సౌకర్యం త్వరలో అందుబాటులోకి రానుంది. విశాఖ, విజయవాడ, రాజమహేంద్రవరం, నెల్లూరు, తిరుపతిలో ప్రయోగాత్మకంగా వీటిని ప్రవేశపెట్టనున్నారు. ఊబర్కి చెందిన లైమ్, డాట్, బర్డ్, టైర్, ఓయ్ వంటి సంస్థలు వివిధ దేశాల్లో యాప్ ఆధారంగా అందిస్తున్న షేడ్ ఎలక్ట్రిక్ వాహనాల సేవలు ఏపీలోనూ ప్రవేశపెట్టేలా వాటిని ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సేవలపై అధ్యయనం చేసి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఆదేశించారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక షేడ్ ఎలక్ట్రిక్ వాహనాలు అద్దెకు అందిస్తున్న సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లు ఆహ్వానించనున్నారు. విశాఖ, విజయవాడ, తిరుపతి, రాజమహేంద్రవరం, నెల్లూరులో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటుకు ఒక్కో నగరానికి 250 కోట్ల చొప్పున ప్రభుత్వం కార్పస్ కేటాయించింది. ప్రతి 3 కిలోమీటర్కో ఈవీ ఛార్జింగ్ స్టేషన్ను ప్రతిపాదించింది. పీపీపీ విధానంలో వీటి ఏర్పాటుకు స్థలాలు కేటాయించనున్నారు. ఇందుకు సంబంధించిన సమగ్ర మార్గదర్శకాలు త్వరలో వెలువడనున్నాయి.